ఏమిటే కళ్ళు కనపడలా అదేమిటి అనుకున్నా చూడలేదండి పొరపాటు అయిపోయింది ఏమిటి చూడలా రాత్రి దాని కింద పెడుతుంది చూడలా ఎవరో మహానుభావుడు ఏకాదశి కూడా టపా కట్టేశాడు. కర్మ, సావుత్తరాలు, ప్రేమలేఖలు, శుభలేఖలు అన్నీ నేనే ఈ వెధవ చేత్తో కొట్టాడవాలి. కొట్టు 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 కొట్టు. ఏమిటి మళ్ళీ ఈవేళ కొట్టాడా? ఈవేళ కారణం లేకుండానే కొట్టాను. అమ్మా అమ్మా ఇక మిగతా కాపురం చేయలేని అమ్మా. ఊరుకోమ్మ ఊరుకో. ఏమండి అతను రోజు దీన్ని గొడ్డును బాగట్టు బాస్తూ ఉంటే నిమ్మకి నీరు ఎక్కినట్లు మీరు ముద్దలు పట్టుకుంటూ కూర్చుంటారా? ఏం చేయమంటారా? నాకు టైం ఎక్కడ వచ్చింది? మీరంతా ఇలా ఊరుకుంటే చేస్తాడా? ఏది చేయమని చూద్దాం. ఏదో స్వయానా మేనోడు కదా, నా బంగారం లాంటి పిల్ల సుఖపడుతుందని చేస్తే పెద్దమ్మ దాన్ని కొట్టి కొట్టి డెంటల్ ఆఫీస్కి పంపించేస్తాడు. ఇదిగో ఎప్పుడో ఒకప్పుడు టైం దొరికినప్పుడు వీలు చూసుకుని బాండి పెద్దమని అందమాసిగా మనీ ఆదా చేసి మారేస్తానంటే. రాముడు దాని ముందు లోపల తీసుకెళ్ళి సాయంకాలం వాడు వచ్చేటప్పటికి బాండి బాండి అన్నంత పని చేయకపోతే నా పేరు. అమ్మా హాయిగా పడుకోమ్మా, వంటగానే లేపుతాను. అమ్మా ఈవేళ నా గారెలు తినాలందమ్మా. అలాగే ఉండి పెడతాలే అమ్మా, పడుకో. ఏమిటమ్మా నువ్వు ఇక్కడున్నావే, నిద్ర పట్టడం లేదా? ఏం లేదు నాన్న, ఏమిటో ఇదిగా ఉంది నాన్న. నేనుండగా నీకు భయం ఎందుకమ్మా? వాడు వస్తే కాళ్ళు చేతులు వెనక్కొట్టి ఆ పోస్టు డబ్బాలో వారాయను. నువ్వు లోపలికి కొడుకోమ్మా, పడుకో. సరే నాన్న. పోమ్మా రావుడు. ఏ రావుడు, ఏమిటండి ఏమిటి? ఈవేళ కార్డు కవర్ అయినా కవరు కార్డు అయినా సరే వాడంతేలో తేల్చి బేరింగ్ లెటర్ చేసి పడేస్తానంటే మేధావా నా కూతుర్ని కొడతాడు. చూడు ఆ పార్టీల వద్ద వచ్చే టైం అయింది. ఈ కర్ర విరిగిపోతుందో ఏమిటో, కొంచెం లోపలి కర్ర పట్టకు. పో మేధావా నా కూతుర్ని కొడతాడు. నా కూతుర్ని నా కూతుర్ని మావయ్య చీకట్లో చిందురాట. అదే పరుపునిలా ఒకటే తల్లు పుట్టి చంపేస్తుంటాను. ఏది తప్పాల బిట్లో ఉంది కానీ ఇదే బాగాలేదురా. నేను రోజు ముద్దలు కొట్టినట్టు నువ్వు దాన్ని కొట్టి ఒళ్ళు పొలం చేస్తూ ఉంటే అది ఏమైపోతుందిరా. అసలే దాన్ని అవుటు ఒళ్ళు కూడాను పాపం. ఏమిటో మెల్లగా బ్రతిమాలతో మాట్లాడతారే, ముద్దలు కొట్టాడు గొంతు తీసుకు మాట్లాడతారే. ఇప్పుడు ఏమైందో గొంతుకో మాట్లాడుకో, నాకు అసలే టైం లేదు. నేను చెప్తున్నాగా. ఏమిటి మీరు చెప్పేది? రోజంతా అది ఒకటే గొడవ, మనిషా మాన. ఇది అబ్బాయి అబ్బా, దాన్ని చచ్చినా నీతో పంపను. నువ్వు ఈ తాగుళ్ళు తందనాలు అన్ని కట్టి పెట్టిన రోజు నీకేదిరా, అప్పుడు దాన్ని నీతో చక్కగా పంపుతాను. అయితే పంపరన్నమాట. ఏం మావయ్య నువ్వు అంతేనా? అల్లుడు నీ అత్త మాట అంటే ఇన్సూరెన్స్ ఉత్తరం లాంటిదిరా బాబు, దానికి ఎదురు చెప్పే అధికారం నాకు లేదు. అయితే శేషు ఆ మాట అంటుందా? అవును, అది చచ్చినా నీతో రానంటుంది. పలేదానివే, నేను అంత మాట అన్నానా? వచ్చారా? వారు లేకపోతే నాకు ఈ ప్రపంచమే లేదు. అమ్మా వస్తానే అమ్మా. మంచిదమ్మా. నీళ్ళు బంగారంగాను రోజంతా ఒళ్ళు నొప్పులు అంటుకుంటూ ఏడ్చి అతను రాగానే మళ్ళీ పూలుకుంటూ తయారైంది. ఈ మాత్రం దానికి ఈ అడుపులు ఎందుకో? రాముడు ఎందుకే ఇంతగా ఇదైపోతావు? అది రిప్లై కార్డు లాంటిది, తెల్లనే పడి మళ్ళీ రాదు. టైం లేదు. అబ్బాబ్బాబ్బా పీకు తినేస్తున్నారు. ఇక్కడ పగలేదు రాత్రి లేదు. పొద్దునప్పుడు మధ్యాహ్నం ఎందుకు తినలేదు? నువ్వేమో అమ్మమ్మ గారి ఇంటికి పోయా, మేమేం చేయాలి? అక్కడికి రాలేపోయారా? అబ్బాబ్బాబ్బా కరెంట్ అలాగే పడుకోండి. సుమతి, తాళి కట్టిన దగ్గర నుంచే కుటుంబ నియంత్రణం అవసరమా? తప్పకుండా, లేకపోతే ఇంకో 100 ఏళ్లలో ఈ ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతుంది. అప్పుడు ఏమైపోతే మనకే? అంతవరకు మనం ఉండంగా
అందుకే ఇప్పటి నుంచి జాగ్రత్త పడాలి. పోనీ రేషన్ గా ఒక అబ్బాయి అమ్మాయి పర్వాలేదమ్మా. కాసేపు పుస్తకం చదువుకున్నామని కూడా గతి లేదు. అది మొదలా గతి లేదు అర్థం, నేనుండగా గతి లేదు అర్థం అన్నాను. సారీ, కళ్ళు మూసుకుని నిద్రపడి. కళ్ళు మూసుకుని ఎలాగా నిద్రపోయేది? ఒకటే పీడకలలు. ఏమని? మనిద్దరం కలిసి ఏం పని లేదు. పడుకో నిద్రపండి. పడుకో పడుకో, పొద్దున్న మాట్లాడుకుందాంలే. పొద్దుటి నుంచి 72 రూపాయలు గాత్రం పడావు. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. రేపు రొక్కం తెస్తేనే ఆడేది. మీరా ఏమిటి అర్ధరాత్రి పూట అంకమ్మ శివాలు? పక్కన పిల్లలు పడుకున్నారని కూడా లేదు. నిద్ర పట్టడం లేదు. వెళ్ళి పడుకోండి, అదే పడుతుంది. ఆంజనేయ స్వామి, భారత యుద్ధంలో పాండవులను తమరే గెలిపించారంటే, రేపు నన్ను కూడా గెలిపించారంటే మీ స్థానం లేక మీరు వస్తారు, లేదా క్షమించాలి.